బెల్లగన్నేరు పువ్వులు. ఈ పువ్వులు అందరికీ తెలిసినవే. ఈ మొక్కలను ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. కానీ వీటి ఉపయోగాలు, వీటి వల్ల కలిగే ఇబ్బందుల గురించి చాలా మందికి తెలియదు. మీరు కూడా ఈ బెల్లగన్నేరు మొక్కలను ఇంట్లో పెట్టుకున్నారా? లేదా అవి ఏదో కారణంగా మీ ఇంట్లోకొచ్చాయా? మీరు వెంటనే ఈ పని చేయండి, లేకపోతే తర్వాత పశ్చాత్తాపం పడవలసి వస్తుంది. ఇప్పుడు మనం ఎంత ధనవంతులైనా అందరి ఇళ్లలోనూ ఎక్కువగా ఈ బెల్లగన్నేరు మొక్కలు కనిపిస్తూనే ఉంటాయి. ఈ మొక్కలు ఎవరింట్లో అయినా చాలా తేలికగా వస్తూ ఉంటాయి. ఈ పువ్వులు చాలా రంగుల్లో ఉంటాయి. ఇవి మీ అదృష్టాన్ని మారుస్తాయి, రాత్రికి రాత్రే మీ భాగ్యాన్ని మార్చేస్తాయి. ఏ విధంగా ఇవి రకరకాల రంగుల్లో ఉంటాయో అదేవిధంగా మీ జీవితాన్ని కూడా ఈ పువ్వులు రంగులమయం చేస్తాయి. అందరూ ఈ పువ్వులతో చేసే పరిహారాన్ని తప్పకుండా చేయండి. దాని లాభాలను మీరే స్వయంగా చూస్తారు. మీరు మీ జీవితంలో చాలా కష్టాలు పడుతూ ఉన్నారా? జీవితంలో సఫలతను సాధించలేకపోతూ ఉన్నారా? మాటిమాటికి నిరాశ చెందుతూ ఉన్నారా? మీరు ఈ పరిహారాన్ని వెంటనే చెయ్యండి. ఎవరైనా సరే ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు లేదా వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు అందులో అనేక రకాల ఆటంకాలు వస్తూ చాలా బాధపడుతూ ఉంటారు. వారు అనుకుంటారు కదా, ఈ వ్యాపారాన్ని ఇంకా మూసివేయడమే మంచిది అని. ఈ పని చేయడం వల్ల నాకు ఎటువంటి ఉపయోగం కూడా కలగడం లేదు అని. ఎంత కష్టపడినా ఆదాయం రావడం లేదని ఆ పని నుంచి బయటకు వచ్చి వేరే పని చేయాలని అనుకుంటారు. కానీ వారు కోరుకున్న విధంగా మనసులోని కోరికలు నెరవేరవు. వ్యాపారం నడవదు. వ్యాపారం చేస్తుంటే మాటిమాటికి ఇబ్బందులు కలుగుతున్నట్లయితే మీరు ఏ వ్యాపారం చేసినా, ఏ పని చేసినా సఫలత సాధించలేకపోతున్నట్లయితే అప్పుడు మీరు ఈ పరిహారాన్ని ఒక్కసారి చేసి చూడండి. దానివల్ల కలిగే లాభాలను మీరే స్వయంగా చూస్తారు. ఈ పరిహారం అప్పుల బాధల్లో కూరుకుపోయిన వారు కూడా చేసుకోవచ్చు. ఎవరైనా సరే బాగా ఎక్కువ అప్పులు చేసి తీర్చలేక బాధపడుతున్నవారు ఒక్కొక్కసారి జీవితంలో ఎంత కష్టపడినా సఫలత సాధించలేరు. ఇంకొంతమంది మనం చూస్తాం, వారికి కష్టానికి తగిన డబ్బులు వస్తాయి, కానీ వారి దగ్గర మాత్రం డబ్బులు అస్సలు నిలబడవు. ఒక్కొక్కసారి అనారోగ్యాలు వచ్చి ఉన్న డబ్బంతా ఖర్చయిపోతుంది. ఇంకొకసారి ఏదో ఒక కారణంగా డబ్బంతా పోతుంది. సంపాదించిన ధనం మంచి కార్యక్రమాలకు తక్కువగా, అనవసర ఖర్చులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. నెల పూర్తి కాకముందే డబ్బులైపోతాయి. ఖర్చుల కోసం ఎవరో ఒకరి దగ్గర అప్పులు చేయాల్సి వస్తుంది. అప్పులు ఎవరు ఇష్టంతో చేయరు కదా. ఎప్పుడైతే పైన భారం పెరిగిపోతుందో, జీవితంలో పెద్ద కష్టం వచ్చినప్పుడు ఇంటిని నడపడానికి బాధ్యత పడుతుంది. ఇంటిని నడపడానికి ఎవరో ఒకరి దగ్గర ధనాన్ని అప్పుగా తీసుకుంటారు. వచ్చే నెలలో తీర్చేద్దాం అనుకుంటారు, కానీ ఇంకొక నెల వస్తుంది, అప్పు తీర్చలేకపోతారు. తలపై అప్పుల భారం పెరిగిపోతుంది. అప్పులు తీర్చడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. మీ జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటే ఈ పరిహారాన్ని తప్పకుండా చెయ్యండి. ఈ పుష్పాలను సరి అయిన విధంగా ఉపయోగించినట్లయితే, భగవంతుడికి సమర్పించినట్లయితే జీవితంలో ఉన్న సమస్త కష్టాలు దూరమైపోతాయి. దానితో పాటు మనసులో ఉన్న ఏ కోరికైనా తొందరగా నెరవేరుతుంది. ఈ విధంగా మీ జీవితంలో ధనానికి సంబంధించిన ఇబ్బందులు పెరిగిపోతున్నట్లయితే, ధనం రావడం ఆగిపోయినట్లయితే మీరు కోరుకుంటున్నారా మీ జీవితంలో ధనవర్షం కురవాలని? మీరు ఏం చేయాలి? అవసరం లేదు. ఈ మొక్కను మీ ఇంటికి తెచ్చుకోండి, ఇంట్లో పెట్టుకోండి. ఈ మొక్క మీ ఇంట్లోకి ధనాన్ని ఆకర్షించడం ప్రారంభిస్తుంది. చిన్న కుండీలో వేసినా బాగుంటుంది. ఈ పరిహారాన్ని చేసిన తర్వాత మీరు ఏ పని చేసినా తప్పకుండా సఫలత సాధిస్తారు. మీరు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో 3-4 పరిహారాలు తెలుసుకుందాం. ఇవన్నీ బెల్లగన్నేరు పువ్వులకు సంబంధించినవే. మీరు ఈ పరిహారాలు చేస్తే చాలా లాభాలు పొందవచ్చు. ఈరోజు చెప్పుకునే పరిహారాలు అన్నీ చాలా ధ్యాస పెట్టి వినండి. మీరు ఈ పరిహారాన్ని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. వీడియోని ధ్యాస పెట్టి చూడండి. మనకు ఈ భూమిపై చాలా మొక్కలు, వృక్షాలు కనిపిస్తున్నాయి. ప్రతి మొక్కకి ఒక ప్రత్యేకత ఉంది. అందులో కొన్ని మొక్కలు, వృక్షాలు దైవతుల్యమైనవి. వాటికి దేవతలతో సమానమైన స్థానం ఇచ్చారు. తులసి మొక్క గాని, రవి చెట్టు గాని, మరి వృక్షం గాని ఇవన్నీ చాలా పూజనీయమైనవి. కొన్ని మొక్కల్లో దైవిక శక్తులు ఉంటాయి, అలౌకికమైన శక్తులు ఉంటాయి. రవి చెట్టులో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కొలివై ఉన్నాడు. సమస్త దేవీ దేవతలు కూడా రవివృక్షంలో కొలవై ఉన్నారు. శమివృక్షం గురించి మనం విన్నట్లు శని భగవానుడు శమివృక్షంలో కొలివై ఉంటారు. ప్రతి మొక్కలో తమ తమ శక్తులు ఉంటాయి. ఏ మొక్కనైనా సరి అయిన విధంగా పూజించినట్లయితే, మంచి పరిహారాలు చేసుకున్నట్లయితే మన జీవితంలో ఉన్న సమస్త సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.
మన జీవితంలో ఏం కావాలనుకుంటే వాటిని పొందవచ్చు. ఎంత పెద్ద కోరికైనా నెరవేర్చుకోవచ్చు. ఈ బెల్లగన్నేరు పువ్వులను ఉపయోగించుకుంటే మీ జీవితంలో తప్పనిసరిగా మార్పు వస్తుంది. ఈ బెల్లగన్నేరు పువ్వులు మనకు తెలుపు రంగులోనూ వంకాయ రంగులోనూ లభిస్తాయి. తెలుపు రంగు బెల్లగన్నేరు పువ్వులు అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతి. లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ తెలుపు రంగు పువ్వులు చాలా ఉపయోగపడతాయి. లక్ష్మీ అమ్మవారికి ఈ పువ్వులు చాలా ప్రియమైనవి. గులాబీ రంగులోన వంకాయ రంగులోన ఉన్న తెలుపు రంగులోన ఉన్న అమ్మవారికి చాలా ప్రియమే. మీరు ఈ పువ్వులతో చేసే పరిహారాన్ని చేస్తున్నారు అంటే ధనాన్ని ఆకర్షించే తాళాన్ని మీ దగ్గర ఉంచుకున్నారని అర్థం. మీరు తెలుపు రంగులో ఉన్న బెల్లగన్నేరు పుష్పాలను పరమేశ్వరుడికి సమర్పించినట్లయితే మీ జీవితంలో ఉన్న చాలా సమస్యలకు పరిష్కార మార్గాలు కనపడతాయి. మీ జీవితంలో ఉన్న రాహుకేతు దోషాలు అన్నీ సమాప్తమైపోతాయి. మీరు ఎప్పుడైతే తెలుపు రంగు పుష్పాలను పరమేశ్వరుడికి లేదా లక్ష్మీ అమ్మవారికి సమర్పించారో మీ మనసులో ఉన్న కోరికను వెంటనే చెప్పుకోండి. ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. తెల్ల బెల్లగన్నేరు పువ్వులు సమర్పించినట్లయితే లక్ష్మీ అమ్మవారు పరమేశ్వరుడు ఇద్దరు ప్రసన్నలవుతారు. మీ ఇంట్లో ఈ మొక్క వచ్చిందంటే చాలా శుభ పరిణామాలు తీసుకొని వస్తుంది. మీ ఇంట్లో ఈ మొక్కలు లేకపోయినా పువ్వులు లేకపోయినా దగ్గరలో ఈ పువ్వులు సునాయాసంగా లభిస్తాయి. మనం ఈ మొక్కలు పువ్వులతో చేసే మొదటి పరిహారం గురించి తెలుసుకుందాం. మీరు మీ ఇంట్లో ఈ మొక్కలు ఉన్నా లేదా బయట నుంచి తెలుపు రంగు బెల్లగన్నేరు పువ్వులను కోసికొని తెచ్చుకోండి. శుక్రవారం రోజు పువ్వులు తెచ్చుకోవాలి. సూర్యాస్తమయం కాకముందే కోసి తెచ్చుకోండి. 27 పువ్వులు తెచ్చుకోవచ్చు. లేకపోతే 21 పువ్వులు తెచ్చుకోండి. 27 పువ్వులు తెచ్చుకున్నట్లయితే ఒక విధమైన పరిహారం చేయాలి. 21 పువ్వులు తెచ్చుకున్నట్లయితే వేరే రకమైన పరిహారం చేయాలి. అందుకే ఈ వీడియోలో చెప్పే పరిహారాలను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని వినండి. మీరు 27 పువ్వులు కోసి తెచ్చుకున్నట్లయితే తెలుపు రంగు పువ్వులను మీ పూజా మందిరంలోకి తీసుకొచ్చి ఒక దీపం వెలిగించండి. ఆ తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని పూజా మందిరంలో వేయండి. ఆ తర్వాత ఈ పువ్వులను మాలలా తయారు చేయండి. 27 పువ్వులతో తయారు చేసిన మాలను లక్ష్మీ అమ్మవారికి సమర్పించండి. 27 పువ్వుల మాలను వేసేటప్పుడు లక్ష్మీ అమ్మవారి ఏదో ఒక మంత్రాన్ని జపించాలి. ఓం శ్రీం శ్రీయే నమః అనే మంత్రాన్ని జపించవచ్చు. లేదా ఓం మహాలక్ష్మియే నమః అని జపించవచ్చు. 27 సార్లు జపించండి. ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారికి గంధం, కుంకుమం, బొట్టు పెట్టండి. ఆ తర్వాత లక్ష్మీ చాలీసా చదువుకోవాలి. ఆ తర్వాత హారతి ఇవ్వాలి. మీ పూజా మందిరంలో వేసిన ఎర్రని వస్త్రంపై పసుపుతో ఒక స్వస్తిక్ వేయండి. 27 బియ్యపు గింజలను ఆ స్వస్తిక్ మీద ఉంచండి. మీరు 21 పువ్వుల మాల తీసుకున్నట్లయితే అమ్మవారికి 21 పువ్వుల మాల వేసి ఎరుపు వస్త్రంపై 21 బియ్యపు గింజలు ఉంచండి. 27 పువ్వుల మాల వేస్తే 27 బియ్యాలు, 21 పువ్వుల మాల వేస్తే 21 బియ్యాలు. బియ్యం అస్సలు విరిగిపోకూడదు. నూకలు లేకుండా మంచిగా లెక్కపెట్టు వేయండి. బియ్యాన్ని ఎర్ర వస్త్రంపై వేస్తూనే ఓం మహాలక్ష్మీ నమః లేదా ఓం శ్రీం శ్రీయే నమః అనే మంత్రాన్ని జపించండి. మీరు ఏ మాలను లక్ష్మీదేవికి వేశారో ఆ మాలను తీసి ఎరుపు వస్త్రంపై స్వస్తిక్పై ఉంచండి. కొద్దిగా కుంకుమం వేయండి. ఆ తర్వాత ఎర్ర వస్త్రాన్ని మూటలా కట్టండి. శుక్రవారం రోజు రాత్రి సమయంలో మీ దాచుకునే ధనం దాచే ప్రదేశంలో ఈ మూటను ఉంచండి. ఈ పరిహారాన్ని శుక్రవారం సాయంత్రం 8 గంటల సమయంలో చెయ్యండి. 8 నుంచి 9 గంటల మధ్య చేస్తే చాలా ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఆ సమయంలో శుక్రహోర ఉంటుంది. అందుకే ఆ సమయంలో చేసే పూజ విశేష ఫలితాలిస్తుంది. మీరు 21 పువ్వులతో పరిహారం చేసుకున్నట్లయితే 5 శుక్రవారాల పాటు చెయ్యాలి. 27 పువ్వులతో చేసుకున్నట్లయితే 4 శుక్రవారాలు చెయ్యాలి. ప్రతి శుక్రవారం ఆ ఎర్ర వస్త్రాన్ని విప్పి కొత్త పువ్వుల మాలను తయారు చేసి ఆ వస్త్రంలోనే వేయండి. 4 శుక్రవారాలు చేసిన తర్వాత 5వ శుక్రవారం రోజు పూజ పూర్తయ్యాక ఆ మూటను బీరువాలో నుంచి తీసుకొని ఇంట్లో మట్టి ఉంటే అక్కడ చిన్న గొయ్యి తీసి బియ్యపు గింజలు, మాలను మట్టిలో కప్పిపెట్టండి. మట్టి లేకపోతే పూలకుండిలో పెట్టవచ్చు. మూటలో ఉన్న బియ్యం, పువ్వులు, మాలను మట్టిలో కప్పండి. వస్త్రాన్ని మట్టిలో వేయకూడదు. ప్రవాహైన నీటిలో వేసేయండి. ఈ పరిహారాన్ని చేసుకున్న తర్వాత మీ జీవితంలో ఎంత పెద్ద ధన సమస్యలున్నా అవన్నీ తొలగిపోతాయి. ధనం వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి.
ధనం వస్తుంది, రోజురోజుకి వృద్ధి చెందుతుంది. ఈ పరిహారం చేసిన తర్వాత లక్ష్మీదేవి ఇంట్లో శరణవాసం ఉంటుంది. 21 పువ్వులతో 5 శుక్రవారాలు చేస్తే 6వ శుక్రవారం మూటను మట్టిలో కప్పండి. 27 పువ్వులతో 4 శుక్రవారాలు చేస్తే 5వ శుక్రవారం మట్టిలో కప్పండి. ఎప్పటి నుంచో మీ మనసులోని కోరికలు నెరవేరకపోతున్నాయా? ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? మీ మనసులోని కోరికలను సులభంగా నెరవేర్చుకోవడానికి ఈ పరిహారాన్ని తప్పక చేయండి. మీ జీవితంలో సంతాన సుఖం లేకపోయినా సంతానం కలగాలని కోరుకుంటున్నారా? మంచి జీవిత భాగస్వామి లభించాలని ఎదురుచూస్తున్నారా? వివాహం సంబంధించిన సమస్యలు, ధన సమస్యలు, అప్పుల బాధలు, ఏ బాధలైనా ఈ పరిహారం అన్ని సమస్యలను తొలగిస్తుంది. మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. ఈ పరిహారం కోసం 9 గులాబీ రంగులో ఉన్న బెల్ల గన్నేర పువ్వులను తీసుకోండి. ఆ తర్వాత ఒక రాగి పాత్రలో మీ నీటిని తీసుకోండి. ఈ పరిహారాన్ని సోమవారం ఉదయాన్నే చెయ్యండి. ఉదయాన్నే లేచి స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి. రాగి చెంబును నిండా నీటితో నింపండి. చెంబులో ఈ పువ్వులను వేయండి. తీసుకొని శివాలయానికి వెళ్ళండి. శివాలయంలో ఓం నమ శివాయ లేదా శ్రీ శివాయ నమస్తుభ్యం అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆ తర్వాత చెంబులో ఉన్న నీళ్లు, పువ్వులను పరమేశ్వరుడికి సమర్పించండి. నీటిని పోస్తూనే మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి. ఈ పరిహారాన్ని చేసినట్లయితే మీ మనసులో ఎంత పెద్ద కోరిక ఉన్నా, ఏ సమస్య ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. కోరికలు నెరవేరుతాయి. వివాహ సంబంధాలు కుదరకపోతున్నాయా? కుదురుతాయి. ఎవరైనా ఈ పరిహారం చేస్తే వారికి ఏ దోషాలున్నా, ఇంట్లో వాస్తు దోషాలున్నా అన్నీ తొలగిపోతాయి. ఈ పరిహారాన్ని 5 సోమవారాలు వరుసగా చేయండి. మొదటి సోమవారం ఏ సమయానికి ప్రారంభించారో ప్రతి సోమవారం అదే సమయానికి చేయండి. మొదటి సోమవారం 6 నుంచి 7 గంటల మధ్య చేసుకున్నట్లయితే తదుపరి సోమవారం కూడా అదే సమయంలో చేయండి. భక్తి, శ్రద్ధతో చేస్తే ఈ పరిహారాలు తప్పకుండా పనిచేస్తాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పట కామెంట్ చేయండి.